హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్‌ప్లోరర్స్. 'ప్రదీప్ రంగనాథన్', 'అశ్విత్ మారమతు' కాంబోలో వచ్చిన 'డ్రాగన్' అదే తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'. ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే ఎంటర్‌టైనింగ్‌గా, యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా మూవీ ఎలాగుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. సింపుల్‌గా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫన్ రైడ్ లాగా ఎంటర్‌టైనింగ్‌గా అలా వెళ్ళిపోతుంది. ట్రైలర్‌లో చూసిందంతా మోస్ట్‌లీ ఫస్ట్ హాఫ్‌లో అయిపోతుంది. హీరో క్యారెక్టర్ ఆర్క్ బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ సీన్ నుంచి క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ ఉంటాం. 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' టైటిల్‌కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చారు. యాప్ట్ టైటిల్ అని చెప్పొచ్చు. హీరో కాలేజ్ లైఫ్, తన లవ్, బ్రేకప్, దీని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అన్నీ ప్రెడిక్టబుల్‌గా ఉన్నా బోర్ కొట్టవు. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకప్పుడే ఇంట్రోలో వచ్చే ట్విస్ట్‌తో మూవీ ఒక టర్న్ తిరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని, ఎమోషన్స్‌ని బాగా బ్యాలెన్స్ చేశారు. డైరెక్టర్ ప్రీవియస్ మూవీ అయిన 'ఓడిదేవుల', తమిళ్‌లో 'ఓ మై కదవులే' వీటిలో ఎలాగైతే రేటింగ్ ఉంటుందో, అలాగే ఈ మూవీలో కూడా తన స్ట్రాంగ్ జోన్‌ని వదులుకోలేదు. మోర్ దెన్ ద ఫన్ కన్నా ఎమోషన్స్ అయితే నాకు బాగా అనిపించాయి. మెయిన్‌లీ ఆ ఫ్యామిలీ ఎపిసోడ్. లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా బాగుంది. టెక్నికాలిటీస్ చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా, నీట్‌గా ఉన్నాయి. మ్యూజిక్ బై లియోన్ జేమ్స్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఫర్ ద మూవీ అని చెప్పొచ్చు. మొత్తం ఆల్బమ్ అయితే చాలా ఫస్ట్ అని చెప్పాలి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగుంది. రైటర్ అండ్ డైరెక్టర్ అశ్వత్ మార్మత్తు సింపుల్ ప్లాట్ అయినా అందరికి రిలేటబుల్‌గా చెప్పడం, దట్ టూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ చెప్పడం అనేది సంబట్ కొంచెం కష్టమే. బట్ ఈ విషయంలో తన డెబ్యూట్ మూవీలో ఎలాగైతే సక్సెస్ అయ్యారో, ఈ మూవీలో కూడా అలాగే సక్సెస్ అయ్యారు. మెయిన్‌లీ యూత్‌కి కనెక్ట్ అయ్యే ఒక మెసేజ్ ఉంటుంది. అదైతే చాలా బాగా ఇచ్చారు. పెర్ఫార్మెన్సెస్ చూస్తే 'ప్రదీప్ రంగనాథన్' నెక్స్ట్ స్టార్ ఇన్ మేకింగ్ చెప్పొచ్చు. స్టోల్ ద షో. తన టైమింగ్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్ సీన్స్‌లో తన పెర్ఫార్మెన్స్ కమెండబుల్‌గా చేశారు. 'కాయడు లోహర్' ఇంప్రెసివ్‌గా చేసింది. 'అనుపమ్ పరమేశ్వరన్‌కి' ఒక మెచ్యూర్ రోల్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్‌లో డెప్త్ ఇంకా ఉండాల్సింది. బట్ తను కూడా బానే చేసింది. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ మిస్కిన్, విధు సిద్ధు, హర్షద్ ఖాన్, మరియం జార్జ్ అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్ తగినట్టు బానే చేశారు. పాజిటివ్స్, నెగెటివ్స్ చూస్తే పాజిటివ్స్ 'ప్రదీప్ రంగనాథన్' రైటింగ్, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్, ఫన్ పోర్షన్స్. నెగెటివ్స్ చూస్తే స్ట్రెచ్డ్ ఫస్ట్ హాఫ్ అండ్ లవ్ ట్రాక్. ఓవరాల్‌గా ఈ మూవీకి 82% గ్రీన్ అండ్ 18% రెడ్ ఇస్తాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంతవరకు టాటా.